ఎలాంటి టిఫిన్ అయినా సరే చట్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఎంత టిఫిన్ అయినా తినేయచ్చండి. అదే సేమ్ బయట టిఫిన్ కొట్లో పచ్చడి కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలంటే ఎలా తయారు చేయాలో మనం ఈరోజు చూసేద్దామండి. మరి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చెప్తాను రండి. మరి ముందుగా ఒక కప్పు గుల్లపప్పు, ఇందులోకి సరిపడగా 9 పచ్చిమిరపకాయలు, ఒక 2 రబ్బలు కరివేపాకు, ఒక సగం ముక్క కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక తగినంత ఉప్పు, ఇంకా ఏరుశనగగుళ్ళు. ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానం ఎలాగో చెప్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మనం పలుకులు ఉన్నాయి కదండి, అదే గుల్లపప్పు అండి, ఏరుశనగగుళ్ళు అనుకోకండి, ఒక 2 గుప్పులు వేసుకొని దాన్ని ముందుగా వేయించు. ఆల్రెడీ వేపిన పప్పే కదా దీన్ని వేయించడం ఎందుకు అనేసి అని అనుకుంటారేమో. వేస్తే కనుక పచ్చివాసన అన్నది రాదండి. పచ్చడి ముందు మెయిన్ పచ్చివాసన వచ్చేది ఏదానిసి అని అంటే కనుక ఈ గుల్లపప్పు మూలని. అందుకే దీన్ని ముందుగా ఒక 5 నిమిషాలు అయితే కనుక వేగనిచ్చేసుకుందాం. వేగనేయమన్నాను కదా అని ఎక్కువ మార్చేయకండి, ఈ టైప్లో వేగితే చాలు. చూసారు కదా, ఇది పక్కకు తీసి పెట్టేసుకుందాం. మనకి ఇది ఒక మిక్సీ గిన్నెలోకి సర్వ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇందులో కరెక్ట్గా 9 మిరగాయలు అయితే సరిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ 2 మిరగాయలు మనం పోపుకి వేస్తాం కనుక ఇవి కూడా వేపించుకుందాం. చూసారు కదా, ఈ రంగులోకి వచ్చేటట్టుగా వేపితే చాలండి, ఎక్కువ మార్చేయనక్కర్లేదు. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు కూడా వేగి తీసుకుందాం. పల్లీలు మీరు ఎక్కువ వేసేయనక్కర్లేదు, ఒక గుప్పుడు అయితే చాలు. గుప్పుడికి మించి కూడా తక్కువ వేసుకుంటే చాలండి. ఇన్ని వేసుకుంటే నేను తీసుకున్న కంటెస్టెంట్కి అయితే ఇన్ని పల్లీలు అయితే సరిపోతాయి. ఇవి కూడా తీసుకొని బాగా వేపించుకొని, బాగా అంటే దోరగా ఏం అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. లైట్గా వేగనిచ్చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వేగినాక పొట్టు కట్ట తీయాలేమో అనుకుంటారేమోనండి, పొట్టు కట్ట ఏం తీయనక్కర్లేదు, మీరు డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కోసి పెట్టుకుని కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకుందాం. అవి వేపనక్కర్లేదండి, ఇవి అలాగే వేసేసుకోవడమే. ఇందులోకి తగినంత ఉప్పు, మనకి తగినంత అంటే ఒక స్పూన్ అయితే తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న దానికైతే ఒక స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు ఇవి కూడా పల్లీలు కూడా అందులో వేసుకొని ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టేసుకుందాం. డైరెక్ట్ వాటర్ అయితే మీరు వేయొద్దు, వాటర్ వేయకుండా ముందుగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ ఎందుకు వేయొద్దు అన్నాను అంటే, వాటర్ వేస్తే కనుక కొబ్బరి ముక్కలు అయ్యి ఎక్కువగా పేస్ట్ అవ్వండి, అందుకని సరే వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇది అవిలోగా మనం పోపు వేసుకుందామండి. 2 ఎండుమిరకాయలు, ఒక రబ్బ కరివేపాకు, కొన్ని ఆవాలు ఇవి వేసుకొని బాగా వేగనిచ్చేద్దాం. కొన్ని ఆవాలు ఎక్కువ వేసుకోండి పర్వాలేదు, బయట టిఫిన్ ఫ్లేవర్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది ఆవాలతోటి. ఇవి కొంచెం సేపు వేగనిచ్చేద్దాం. ఈ వేగినాక వెంటనే మనం చేసిన చట్నీ ఇందులో వేసేయాలేమో అనుకుంటారేమో, అలా మట్టికి చేయకండి, వేడి మీద అసలు వేయకూడదు. ఇది వేయగానే కాసేపు చల్లారనివ్వాలి. చూసారు కదా, ఈ పరంగా అయినాక చల్లబెట్టేసుకుందాం. కాసేపు చల్లగా అయినాక మనం ముందుగా చేసిన పచ్చడి చూద్దాం రండి. చూసారు కదా, పొడి కింద ఎలాగొచ్చిందో, వాటర్ వేయకుండా ఆడితే. ఇప్పుడు వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఈ పరంగా అయితే మనకి చట్నీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. నాకైతే ఈ గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది. ఈ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ కానీ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం చల్లబెట్టిన పోపుల్లోకి ఈ చట్నీని అయితే వేసుకొని కాసేపు కలుపు పెట్టుకుందాం. ఇప్పుడు వేడి మీద వేసారంటే ఏంటి ప్రాబ్లం అనుకుంటారేమో, అడుగున అట్ట కింద వచ్చేస్తుందండి, టేస్ట్ బాగోదు, అందుకనేసరి వేడి మీద వేయకూడదు. ఓకేనండి, మన టిఫిన్ షాప్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి వేడి దోశలు కూడా వేసుకొని తినేద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.